హాయ్ ఫ్రెండ్స్, మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు వాహ్ ఏం తీశారా సినిమా, ఇది కదా కాదంటే అని అనిపిస్తూ ఉంటుంది. అలా మన మనసుకు నచ్చేలా విక్రమార్కుడు, మగధీర, మురారి వంటి ఎన్నో కథలు సినిమాల్లో ఉన్నాయి. సినిమా కథల విషయం కొద్దిసేపు పక్కకు పెడితే ఈ మధ్యకాలంలో రాజవంశంలో జరిగిన ఒక విషయం మాత్రం సినిమా కథని తలదన్నేలా కొనసాగింది. అసలు అంతలా రాజవంశంలో జరిగిన నిజమైన కథ ఏమిటా అని అనుకుంటున్నారా? దానికి సంబంధించిన విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రిన్స్ చార్లెస్ అండ్ ప్రిన్సెస్ డయానా పేర్లు మీరు వినే ఉంటారు. వీరికి 2 మగ సంతానం ఉన్నారు. వారి పేర్లే ప్రిన్స్ విలియమ్స్ అలాగే ప్రిన్స్ హ్యారీ. మన ఈ కథ ప్రిన్స్ హ్యారీకి సంబంధించిందే. సాధారణంగా ప్రతి వంశంలో కొన్ని ఆచారాలనేవి ఉంటూ ఉంటాయి. అలా వీరి రాజకుటుంబానికున్న ఆచారం ఏంటంటే వీరు వారి వంశానికి లేదా రాజకుటుంబానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవాలంట. కానీ ఊహించని విధంగా ప్రిన్స్ హ్యారీ 2016లో పెళ్లి చూపుల కోసం వెళ్లినప్పుడు ఎంచుకోవాల్సిన వారితో కాకుండా అక్కడే అతను చూసిన మేఘన్ మార్కెల్తో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్డాడు. ఇక అప్పటి నుండి అతని జీవితం ఊహించని మలుపులు తిరుగుతూ వెళ్ళింది. రాజవంశాన్ని పట్టించుకోని ప్రిన్స్ హ్యారీ 2018లో మేఘన్ మార్కెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అదే ఏడాదిలో వీరిద్దరూ కలిసి వారి మొదటి బేబీకి జన్మనివ్వడం కూడా జరిగింది. ఇక ఆ తరువాత రాజవంశంలో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల ప్రిన్స్ హ్యారీ అలాగే మేఘన్ మార్కెల్లు 2020లో రాజ్యాధికారాన్ని అలాగే సింహాసనాన్ని వదులుకుంటున్నట్టు తెలిపి వారు స్వతహాగా బతకడానికి కాలిఫోర్నియా వెళ్లిపోయారు. ఆ విధంగా వారి జీవితాన్ని వారు స్వతహాగా జీవించడం మొదలుపెట్టారు. కానీ వీరిద్దరూ రాజకుటుంబాన్ని వదలటానికి గల కారణం మాత్రం 2021లో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. రాజకుటుంబంలో మేఘన్ మార్కెల్ కి ప్రిన్స్ హ్యారీతో పెళ్లైన తర్వాత సరైన మర్యాదలు దొరక్కపోగా మార్కెల్ తన చర్మం పైన అలాగే తాను రాజకుటుంబానికి చెందింది కాదంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. దాంతోనే వీరిరువురు రాజకుటుంబాన్ని వదిలి స్వతహాగా బతకడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇలా వీరు రాజకుటుంబం నుండి వేరవ్వటం వల్ల వీరికి ఎటువంటి ఆస్తులు సంక్రమించలేదట. పైగా సాధారణ జీవితం గడపాల్సిన పరిస్థితి వీరికి వచ్చిందన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన కొన్ని సమాచారాల ప్రకారం వీరిద్దరికీ ప్రాణహాని ఉందన్న విషయం బయటకొచ్చింది. కానీ ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్న ప్రిన్స్ హ్యారీ అలాగే మార్కెల్ మాత్రం వారికి సెక్యూరిటీ పెట్టుకునే స్థాయి కూడా లేకపోవడంతో సెక్యూరిటీని సైతం పెట్టుకోకుండా అలానే ఉండిపోయారు. ఇలా ఇప్పటికీ ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ఈ జంట ఇంకా అన్యోన్యంగా కష్టాలతో పాటు కలిసి ఉండటం అనేది వారి ప్రేమ బాంధవ్యాన్ని అందరికీ తెలియజేస్తుంది. నిజమైన ప్రేమికులంటే ఇలాగే ఉండాలేమో. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి తోడు ఒకరు ఎన్నడూ వీడకుండా. ఈ అందమైన జంట నిజ జీవిత కథ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.